బీసీలకు మంత్రివర్గంలో అన్యాయం జరిగిందని, కనీసం రాజ్యసభలో బీసీలకు చోటు కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ లక్డీకపూల్లోని హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. పేద కులాలు ఉన్నత చదువులు చదవడం సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు బిల్లులు చేస్తున్నారు కానీ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకుంటే కూడా ఓర్వలేకపోతుంది. ఫీజుల బకాయిలు ఇవ్వడానికి డబ్బులు లేవని కథలు పడుతున్నారు. ఖబర్దార్, రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలతో మీరు వ్యతిరేకత పెడుతున్నారు. రాజ్యసభ లోపల 2 ఉంటే 2 అగ్రకులాలకు ఇస్తాం, ఒక్కరు కూడా బీసీలకు ఇవ్వరు. పైగా చదువుకుంటే బీసీలకు మంత్రివర్గంలో అన్యాయం, కార్పొరేషన్ చైర్మన్లు అన్యాయం, చివరకు పేద కులాలు చదువుకుంటే ఓర్వలేకపోతున్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ చదువుతుంటే ఈ కులాలు చదువుకొని పైకి వస్తున్నారు. వీళ్ళు మా దగ్గర జీతగాళ్ళు లేరు, లేబర్ లేరు అని చెప్పి ఈ ఖర్చుతోటి, అసూయతోటి, ద్వేషంతో మా కులాలను దెబ్బతీసే కుట్ర జరుగుతుంది. ఖబర్దార్, మేము తెగించున్నాం, రోడ్డు మీద ఉన్నాం. నువ్వు అధికారంలో ఉన్నారు, మేము అంతా కుప్పలు పిల్లలకైతే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, అవినీతికి పాల్పడుతున్నారు. వేల కోట్ల రూపాయలకు కక్కిస్తాం. అది ఎంతో దూరం లేదని చెప్పి మీ అందరికి హెచ్చరిస్తున్నా. ఏం మంచిగా చెప్తుంటే అర్థమైతలేనట్టుంది. అరే, ఫీజులు 2 ఏళ్ళ 4 నెలలు అయింది, ఫీజుల బకాయిలు 8,000 కోట్లు లేవా? సిగ్గుండాలో చెప్పని ప్రభుత్వానికి. 2,80,000 కోట్లు అప్పులు తెచ్చారు, 4 లక్షల కోట్లు, మొత్తం 6 లక్షల కోట్లకు పైగా ఆదాయం వస్తే అందులో 8,000 కోట్లు ఓ లెక్కన ఒక కాంట్రాక్టర్కే 7,000 కోట్లు ఇచ్చారు. ఆ పేర్లు కూడా బయట పెడతాం. ఎవరెవరి దగ్గర అక్రమాస్తులు ఉన్నాయో ఖబర్దార్. ప్రిన్సిపల్గా చేపిస్తున్నా నేను మర్యాదగా. మీరు వినకపోతే పిల్లలను నేను కంట్రోల్ చేయలేను. పిల్లలు ఆవేశంగా ఉన్నారు. రేపు భవిష్యత్తు లోపల ఉద్యమం తీవ్రతరమై